కొన్నిసార్లు మన కళ్ళు చూసింది కూడా అబద్ధం అవ్వచ్చు, చెప్పలేము. ఓ పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన ఒక సేవ చేస్తూ ఉంటాడు. చర్చిలో ఒకరోజు జరిగింది ఏంటి, ఎందుకు వచ్చి ఉంటుంది, ఆదివారపు ఆరాధన కదా, అవేమి విచారించకుండా గాసిప్స్ అనమాట. ఓ దైవ సేవకుని పొరుగున చాటున ఆయన గురించి చెడ్డ మాటలంతా సంఘమంతా స్ప్రెడ్ చేసేసి, స్ప్రెడ్ అయిపోయిన చెడు వార్త ఉంటుంది కదండి, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము కదా. ఆ తర్వాత ఏ పర్సన్ అయితే ఆ గాసిప్ని లేకపోతే ఆ చెడు వార్తని ఎవరైతే స్ప్రెడ్ చేశారో ఆయన వచ్చేసి పాస్టర్ గారండి క్షమించండి, నేను అపార్థం చేసుకుని మీ గురించి చెడ్డగా మాట్లాడేశాను, దయచేసి నన్ను మన్నించండి అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు పడుకుని ఉన్నారంటండి. అంటే హెల్త్ బాగా డ్యామేజ్ అయిపోయి, వార్తను ప్రచారం చేసే ముందు కూడా నీవు ఇలాగే ఆలోచించాలి కదా, నా గురించి జనాలందరికీ చెడ్డగా నీవు స్ప్రెడ్ చేసి ఇప్పుడు వచ్చేసి సారీ పాస్టర్ గారండి అని ఒక మాట అన్నంత మాత్రానికి నన్ను గురించి ప్రజల మనసులో ఉన్న ఆ చెడు ఆ అభిప్రాయం అనేది తొలగిపోతుందా అని చెప్తూ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉందండి. ఈయన కూడా పాస్టర్ గారండి సారీ అండి అంటానే ఉన్నాడండి. ఆయన కళ్ళలో నీళ్ళు వస్తుంది, అలాగే కళ్ళు మూసాడండి, ప్రాణం వదిలేశాడు.